హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లైఫ్. నా ఇఫ్తార్ కి టైం అయిపోయి వచ్చింది. ఈ రోజు ఇఫ్తార్ కి పెద్ద ఏం లేవన్నమాట ఇంట్లో. మొన్న మా కలీగ్ గాడు వస్తూ ఈ చికెన్ ని కీమా కింద చేసి అందులో శనగపప్పు మసాలాలు అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్ని వేసి ఇలా పేస్ట్ చేస్తారనమాట. దీన్ని ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటది. ఈ రోజు మా ఇఫ్తార్లో ఏమేమి ఉన్నాయంటే పఫ్, ఖర్జూరం, ఆలు. ఏమైందంటే బేసిక్ గా ఈ సైజ్ చేయాలంట. మనం కొంచెం పెద్ద సైజులు వేసాం కదా, దేనికి ఇడిపోయినాయి అనమాట. ఇది సెపరేట్ రెసిపీ చేస్తానులే నేను. నెక్స్ట్ కొన్ని చెరుకు రసం, వాటర్. వీటి టేస్ట్ చూద్దాం. అలా ఉన్నారా? బాగుంది. ఇప్పుడు మేము మొన్న KF555 వర్సెస్ సార్వి హలీము వీడియో చేసాం కదా. చాలా మంది ఇంకేం కంపేర్ చేయాలని కామెంట్ చేయండి అంటే అందరూ కూడా పిస్తా హౌస్ వర్సెస్ షాగోస్ చేయమా అని చెప్పేసి కామెంట్ పెట్టారు. అయితే అందుకని ఇప్పుడు నేను వలీగాడు మన దిమోడు ముగ్గురం కలిసి పిస్తా హౌస్ లో బాగుంటుందా షాగోస్ లో బాగుంటుందా అని చూడడానికి వెళ్తున్నాం. పదండి. ఇప్పుడే మనం పిస్తా హౌస్ దగ్గరకు వచ్చాం. ఈ బళ్ళు చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయో. అక్కడ ఉంది పిస్తా హౌస్. అవతల కూడా చాలా కార్లు పార్కింగ్. అక్కడ మొత్తం కార్లు ఉన్నాయి. ఒక ప్లేట్ హలీము 320 అంట. నేను ఓల్డ్ సిటీలో తిన్నాను నేనైతే, అది 300, ఇక్కడ 320. మేము గచ్చిబౌలి బ్రాంచ్ లో ఉన్నాం. ఈ గచ్చిబౌలి బ్రాంచ్ అంత ముందు డైనింగ్ కూడా ఉండేది. ఇప్పుడు డైనింగ్ లేదు, తీసేశారు. ఆ ఎదరు పెట్టారు పిస్తా హౌస్ డైనింగ్ అని చెప్పేసి. ఇది రినోవేషన్ అని చెప్పేసి ఆపేశారు. వచ్చి తీసుకుంటే రోడ్డు మీద నిలబడి తినాలన్నమాట. మేము ఒక హలీం తీసుకున్నాం. దాని కాస్ట్ వచ్చారు 320 రూపాయలు. ఏంటైతే ఎక్కడ చార్మినార్ దగ్గర అయితే 300. చార్మినార్ దగ్గర 300 అంట. మరి ఇది కొంచెం క్లాస్ ఏరియా కదా, అందుకే ఏమైనా 20 రూపాయలు పెంచారేమో. ఇదిగోండి మన హలీము క్వాంటిటీ అయితే ఇంత ఇచ్చారు. మామూలుగా మన KF555కి దీనికి అయితే టెక్స్చర్ చాలా తేడా ఉంది. కలర్ కూడా ఇదిగోండి కొంచెం ఇది చాలా సాఫ్ట్గా ఉంది. అదైతే కొంచెం మనకి థిక్గా అనిపించింది. బాబా స్మెల్ అయితే అసలు మామూలు స్మెల్ రావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ పైన వేసిన గీ కూడా తక్కువ వేసారు అనిపించింది నాకు. ఇక్కడ చూద్దాం దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. లాస్ట్ ఇయర్ అన్నాను, మళ్ళీ ఫస్ట్ హలీం పిస్తా హౌస్ ఇయర్. బాగుంది. హలీంలో దుమ్ములు వస్తాయంటారా దరిద్రంగా. అది మెత్తగా ఉంది కదా, నవ్వులు ఉంటే ఇప్పుడే మన పడింది పండు కింద. పిస్తా హౌస్ లో అలాగే ఉంటది. అమ్మాయి వేసేస్తారు వీళ్ళు. ఇంకోటి చూడండి, మీట్ చూడండి అక్కడక్కడ ఇలా మీట్ ముక్కలు అలా కనిపిస్తున్నాయి అనమాట. మొత్తం అంతా స్మాష్ చేసేయకుండా అక్కడక్కడ ఇలా చిన్నవి కనిపిస్తున్నాయి. చాలా బాగుంది టేస్ట్. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. మసాలాలు, ఆ సాల్ట్, ఆ మీట్ టెక్స్చర్ అన్ని కూడా. కాకపోతే పైన వచ్చేసరికి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ని ఆ పుదీనా తక్కువ వేశారు. ఎక్కువ ఏమని అడగాల్సింది, అడిగితే వేస్తారు అనుకుంటా. మీరైతే ఎక్కువ వేయించుకోండి, అవి ఎక్కువ ఉంటేనే టేస్ట్. దాంతోపాటు వచ్చిన నిమ్మకాయ బద్ద ఇచ్చారు. పడిపోయింది మా కింద నిమ్మకాయ. చీ అమ్మ. ఇంకేమన్నాయా? ఇంకోటి ఏంటంటే పిస్తా హౌస్ లో హైదరాబాద్ లో ఎన్ని బ్రాంచ్లు అయితే ఉన్నాయో ప్రతి బ్రాంచ్ కూడా ఒక చోటే మేకింగ్ అయ్యి అక్కడి నుంచి డబ్బాలు వెళ్తాయంట. ప్రతి సంవత్సరం అదే ప్రతి రోజు 25,000 కేజీలు హలీం ప్రిపేర్ అవుద్దండి. మరి అంత హలీం తినేస్తారంట. 25,000 డివైడెడ్ బై 10 అంటే 10 కేజీలు అంటే ఎంత? ఒక మేక 10 కేజీలు వేసుకున్నాం, ఎందుకంటే బోన్లెస్ కాబట్టి. డివైడెడ్ బై 10 అంటే ఎంత మావా? 10 కేజీలు డివైడెడ్ బై 10 కాచేసి డివైడెడ్ బై 10 కాదు. ఎలా చేయాలో క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? ఎన్ని గొర్రెలు అయినాయి అన్నదానికి 2,500 గొర్రెలు. మరి 2,500 గొర్రెలు ఉంటాయి అసలు ఒక్క రోజులో? 2,500 గొర్రెలు అంట. మామూలు విషయం 2,500 గొర్రెలు ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మ దీని తర్వాత మనం షాగోస్ టేస్ట్ చూద్దాం, అది ఎలా ఉందో చెప్తా. ఎలా అనిపించిందిరా? చార్మినార్ దాని మీద పోతే యావరేజ్ అనిపించింది. చార్మినార్ బ్రాంచ్ లో బాగుందా? అదేంట్రా మేకింగ్ అంతా ఒక చోటే జరిగి ఒకే ఉంటుంది. ఓవైసీ హాస్పిటల్ ఒకటి ఉంటుంది, దాని ఆపోజిట్ లో ఉన్న పిస్తా హౌస్ అయితే నేను మొన్న తిన్నాం, చాలా బాగుంది. దీని మీద బాగుందా? దీని మీద బాగుంది. నెక్స్ట్ మనం షాగోస్కి వచ్చాం. ఇదిగోండి మా షాగోస్ ఎలా ఉందో, మెరిసిపోతుంది. అసలు బళ్ళు చూడండి, ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి. ఇది మొత్తం బైక్ పార్కింగ్, అటుపక్క కార్ పార్కింగ్. పిస్తా హౌస్ తో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ మంది జనం. ఎందుకంటే అంటే పిస్తా హౌస్ ఎక్కడ పడితే అక్కడ బ్రాంచ్లు ఇస్తాడు. ఇది చాలా రేరు. ఇది 2, 3 ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి వీటిది. చూద్దాం, జనం అయితే చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎలా ఉంటుందో. ఒక తీసుకున్నాం 250 రూపాయలు అంట ఒక హలీము. ఈలోపు మా ఓడి ఇక్కడ షవర్మా వేస్తున్నాడు. మా ఎంత మైనీస్ వేసాడేంటి మా బాబోయ్. మీరు తినండి, నేను తిన్నాం. ఎలా ఉంది? యాజ్ యూజువల్. బాగుందనా బాగాలేదనా? అది అలా తింటుంది.
అదేంటే అంత మాట అనేసి పిస్తా ఇక్కడ షాగోస్ లో షవర్మా బాగుంటది అంటారు కదా, కానీ ఎక్కువ క్వాంటిటీ ఇస్తాడు మా. ఇక్కడ తింటే ఇద్దరు తినేచ్చు. అందుకని మా వాళ్ళు ఒకటి చెప్పుకుని 2 ఆఫ్ చేసుకున్నారు, ఈజీగా ఇద్దరు తినేచ్చు. పెట్టమా మళ్ళీ తీమా. మా ఈ హలీం వచ్చేసరికి 250 రూపాయలు. క్వాంటిటీ చూసుకుంటే సేమ్, ఏదో కొంచెం ఇది తక్కువ అనిపించింది, ఎక్కువ కూడా కాదు, పర్వాలా సేమే ఇంచుమించు. ఇందులో చూసుకుంటే మనకి పైన జీడిపప్పులు కూడా వేసారు. ఇది టెక్స్చర్ చూడండి దీన్ని, అది కొంచెం మనకి బాగా సాఫ్ట్ అనిపించింది కదా, కొంచెం ఇది పర్వాలేదు, కొంచెం గట్టిగా ఉంది. కాస్ట్ కూడా ఇది 250 రూపాయలు, అది 320 రూపాయలు. ఇక దీని టేస్ట్ చూద్దాం. చాలా వేడివేడిగా ఉంది. దానికి దీనికి అసలు సంబంధం లేదా టేస్ట్. అది కంప్లీట్ డిఫరెంట్, ఇది కంప్లీట్ డిఫరెంట్. అదేంటంటే నోట్లో పెట్టుకోవాలి 4-5 ఫ్లేవర్లు పొట్టమని తెలుస్తుంది అనమాట. ఆ మసాలా స్పైసెస్ అన్ని. ఇదేంటంటే మసాలా ఎక్కువ తెలియట్లా, ఏదో సాల్ట్ ఆ మీటు తెలుస్తుంది, అంత మసాలాలు ఏం తెలియట్లా. మేబీ మరి మిక్స్ చేసుకుని తిందాం ఒకసారి. కానీ దీని టేస్ట్ దీనిదే. ఇది కూడా పర్వాలేదు, బాగానే ఉంది ఈ రేటుతో కంపేర్ చేసుకుంటే. మటన్ కూడా తింటుంటే చాలా బాగుంది. గీ ఫ్లేవర్ కూడా ఇది బాగా తెలుస్తుంది దాంతో కంపేర్ చేసుకుంటే. దుమ్ములేంట్రా మధ్య మధ్యలో మిరియాలు ఉంటాయి కదా, మిరియాల్లో వేసారు, నవ్వులు పడదు. దీంట్లో చూడండి ఎంత పెద్ద గడ్డి వచ్చిందో, ఎంత పెద్ద దుమ్ము వచ్చింది ఇందులో. ఇప్పుడు షహరీకి ఓన్లీ ఫ్రూట్స్ తిందాం అనుకుంటున్నాం, అందుకనే లూలు మాల్కి వచ్చాం అనమాట ఏమైనా తీసుకోవడానికి. లూలు మాల్లో అయితే ఫ్రూట్స్ ఇవన్నీ బాగుంటాయి, మొత్తం గ్రాసరీస్ క్వాలిటీ దొరుకుతాయి. పుచ్చకాయతో మొదలెట్టది, ఏ పుచ్చకాయ బాగుంటుందో తెలియదు మనకి. తీసుకున్నాక తీగ లేకపోతే అదో ఏడుపు. ఏది బాగుంటుందిరా. సౌత్ ఆఫ్రికా 319, ఇది కూడా 319. అయ్యేమో అయ్యో మ్యాండరిన్ ఇంపోర్టెడ్ అంటే అది 189, లోకల్ 79. నేను లోకల్ తీసుకుంటున్నాం. ఇక్కడ లూలు మాల్లో కిట్ క్యాట్ రాస్బెర్రీ చాక్లెట్ అని కనబడింది, తినలే. నువ్వు తినేది దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎప్పుడు తినలేదు నేను ఇది ఫ్లేవర్, ఓన్లీ ఒరిజినల్ కిట్ క్యాటే తిన్నాను కానీ ఇలా ఫ్లేవర్లతో ఎప్పుడు తినలేదు. ఈ అమ్మ ఈ రోజు నుంచి అన్ని ఏంటి తెగ కింద పడిపోతున్నాయి. ఇదిగోండి లోపల ఇలా ఉంది, భయం వేస్తుంది తినాలంటే. బాగానే ఉంది, తిను. మిక్సా రాస్బెర్రీ బాగుందిరా. అదే మరి బాగుందని అంటున్నాను. ఎందుకు పవర్ యాక్టింగ్ చేస్తున్నావే? ఒకటి 2 ఐటమ్స్ అని చెప్పి వచ్చి ఇన్ని కొనాల్సి వచ్చింది. తిన్న వెంటనే బాగానే ఉంది కానీ తిన్న తర్వాత తినక అసలు బాగాలేదు. మామూలు కిట్ కేటే బెటర్ ఇలా ఫ్లేవర్లు కన్నా. మరి ఇప్పుడు ఇంటికి వస్తాం. చూసారు కదా పిస్తా హౌస్ వర్సెస్ షాగ్ హౌస్ లో ఏది బాగుందంటే పిస్తా హౌసే బాగుంది. బట్ రేటుతో కంపేర్ చేసుకుంటే దానికి దీనికి 70 రూపీసా 80 రూపీస్ డిఫరెన్స్ ఉంది. పిస్తా హౌస్ లో ఫ్లేవర్ బాగుంది, ఇక్కడికి వచ్చేసరికి ఫ్లేవర్ తక్కువ ఉంది. అలా అని చెప్పేసి బాగాలేదని కాదు, ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే దుమ్ములు ఎక్కువ ఉన్నాయి అందులో. రెండు పర్వాలేదు. డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ తినండి, ఒక 60-70 రూపాయలు ఎక్కువ ఉన్న వాళ్ళు అక్కడ తినండి. పర్సనల్ గా మీకేం నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోతుంది. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకా వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.